ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి ఆలోచించి మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటనీడు అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటనీడు కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కలకత్తాలో బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదినా ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని మీద చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ నా భార్య దగ్గరకు పోతారు. వదిన పెళ్ళి ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది. ఉంటే వదిన బర్త్డే ఉంది, తృణమో ప్రణమో సాయం చేస్తుంది. వదిన హాస్పిటల్ ఉన్నాం, తృణమో ప్రణమో సాయం చేస్తారన్న. ఉంటే సాయం చేస్తుంది, లేకుంటే ఏదో రకంగా ఇప్పించిపోతుంది అన్న. కానీ ఇలా కన్న పేగు డిప్రెషన్లో ఉందన్న, ఏడ్చుందన్న, డిప్రెషన్ పోతుంది. కనీసం సంజాయించే అవకాశం లేకుండా ఇలా ఇబ్బంది పడుతుంటే, ఇలా మా కుటుంబం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా దాడి చేస్తుంటే ఇలా ఏ విధంగా ఒక తల్లి భరిస్తుందో ఒక్కసారి ఆలోచించుడన్నా. తల్లడిల్లిపోతుందన్న, డిప్రెషన్లో పోతుందన్న. ఇలా లాస్ట్కు అవన్నీ చూస్తుంటే అరే ఒక్క సంఘటన, నా కొడుకు సంఘటన మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే 29 మంది ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు, మైనర్ విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ తల్లుల బాధలు ఎట్లుంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయన్న. ఆ కష్టంలో కూడా వాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఈ బండి సంజయ్ అన్న. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి, అన్ని సబ్జెక్టులు హైయెస్ట్ మార్క్స్, కానీ సోషల్లో 0 మార్క్స్ అన్న. 95 సోషల్లో 0 మార్క్స్. ఇది తప్ప కాదా? ఆ అమ్మాయి కలెక్టర్ కావాలి, నేను IPS కావాలని చెప్పి వాళ్ళ ఉన్న తల్లిదండ్రులు, పేద కుటుంబం, పొలం అమ్మి పుస్తలమ్మి అన్నమ్మి ఆ పిల్లను డాక్టర్ చేయాలి, IPS చేయాలి, IAS చేయాలంటే గత ప్రభుత్వం మూర్ఖత్వం వల్ల ఆ పిల్ల 0 మార్క్స్ వస్తే ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కొన ఊపిరితో ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు చూసినటువంటి ఆ తల్లి, అరే నా అమ్మ నన్ను చదివేయడం కోసం, నన్ను డాక్టర్ చేయడం కోసం, నన్ను ఇంజనీర్ చేయడం కోసం, నన్ను IPS చేయడం కోసం, IAS చేయడం కోసం పుస్తల తాడు కుదబెట్టి పసుపు తాడు వేసుకొని నా కోసం కష్టపడ్డది. నేను చచ్చిపోతే నా తండ్రికి అన్యాయం చేసినని చెప్పి కొన ఊపిరితో నా తల్లి, డాక్టర్ గారు నన్ను బతికించండి, ఆ డాక్టర్ను వేడుకున్న సందర్భం చూస్తే మానవత్వం ఉన్న ప్రతి మనిషి చెలించక తప్పదన్న. కానీ ఆ తల్లి చనిపోయిందన్న. ఇట్లా 29 మంది చనిపోయారు. తిరుగుతున్నా, వాళ్ళని కూడా మళ్ళా కలుస్తా, వాళ్ళందరినీ చేరదీస్తా, వాళ్ళందరిలో కూడా భరోసా నింపుతాన్నా. ఇలా భయపడే వ్యక్తి కాదన్నా. ఇంత పెద్ద సమాజం, అరే శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలే, సీతమ్మ మీద అపవాదాలు వేస్తే సీతమ్మని అడుగు పంపి ఇవాళ రాముల వారు అరణ్యవాసం చేసి ఇలా తప్పుడు కాదని నిరూపించుకొని ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, మనందరి రాముడు లెక్క మనకు ఆదర్శ రాముడు అనే వ్యక్తి మన శ్రీరామచంద్రుడు అన్న.
నా భుజం మీద కాశాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్న. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిర్రు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది, పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.